తమిళనాడులో శశికళ వర్గం మరిన్ని చిక్కుల్లో పడింది. శశి మేనల్లుడు దినకరన్పై సంచలన కేసు నమోదైంది. పార్టీ సింబల్ కోసం ఏకంగా ఎన్నికల కమిషన్కే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారాయన. రెండాకుల కోసం 60 కోట్లు ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై దినకరన్పై కేసు నమోదు చేశారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలను సేకరించారు ఢిల్లీ పోలీసులు. స్థానిక హోటల్ రూమ్లో చంద్రశేఖర్ అనే మధ్యవర్తిని అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 1,30,00,000 నగదును 2 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. చంద్రశేఖర్ ఇచ్చిన సమాచారంతో దినకరన్పై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. దీనిపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎన్నికల కమిషన్కు రిపోర్టు పంపించనున్నారు. త్వరలోనే దినకరన్కు నోటీసులు పంపే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం 100 కోట్లను ఖర్చు చేసింది శశి క్యాంప్. ఓటర్లకు వేలకు వేలు డబ్బు పంచి అడ్డంగా బుక్ అయింది. ఆ నేపథ్యంలోనే ఆర్కే నగర్ ఎన్నికను రద్దు చేసింది ఈసీ. ఆర్కే నగర్లో దినకరన్ తరపున మంత్రులు డబ్బు పంపిణీ చేసినట్టు ఐటీ శాఖ దగ్గర గట్టి ఆధారాలున్నాయి. ఓటుకు 4,000 చొప్పున డబ్బు పంపిణీ జరిగినట్టు గుర్తించారు. విజయ్ భాస్కర్ను ఐటీ శాఖ ఇప్పటికే ప్రశ్నించింది. మరోసారి కూడా తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. డబ్బు పంపిణీలో కీలక పాత్ర పోషించిన విజయ్ భాస్కర్ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తాజాగా పార్టీ సింబల్ కోసం ఏకంగా ఈసీనే కొనేందుకు ప్రయత్నించడంతో శశి వర్గం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం కోసం ఎందాకైనా వెళ్తారా అంటూ ప్రత్యర్థి పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం తమిళ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఇలా వరుస ఘటనలతో శశికళ వర్గం మరిన్ని చిక్కుల్లో పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మధ్యవర్తి ఎలా పట్టుబడ్డాడు, పోలీసులకు ఎలా చిక్కాడు? శశికళ వర్గానికి మరొక చిక్కు ఎదురైంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నట్టు తాజాగా ఎన్నికల సంఘానికి భారీగా లంచం ఇవ్వజూపుతూ పట్టుబడ్డటువంటి ఘటనతో దినకరన్ పై కేసు కూడా నమోదైంది. రెండు ఆకుల గుర్తు అంటే ఇటీవల ఒక 2 నెలలుగా కూడా పార్టీలో నెలకొన్నటువంటి వివాదాలతో 2 వర్గాలుగా అన్నాడీఎంకే విడిపోతే పార్టీ గుర్తు ఎవరిదన్న వివాదం నడుస్తోంది. ఈసీకి ఈ 2 వైపుల నుంచి కూడా ఇటు పన్నీర్సెల్వం ఇటు శశికళ వర్గం ఇద్దరు కూడా పార్టీ గుర్తు తమదంటే తమకే కేటాయించాలని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆర్కే నగర్ పోలింగ్ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరికి చెందకుండా ప్రస్తుతానికి ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికంటూ జరిగితే ఖచ్చితంగా పార్టీ గుర్తుపైనే ఉంటుంది. పార్టీ గుర్తు ఎవరికో ఒకరికి కేటాయించిన తర్వాత ఎన్నిక నిర్వహించేటువంటి ఆలోచనలో ఈసీ ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ పట్టుబడ్డటువంటి కేసు చూస్తే కొంత శశికళ వర్గం తొందరపాటుతోనే ఈ ఒక సమస్యను కూడా తెచ్చిపెట్టుకున్నట్టు కూడా అర్థమవుతోంది. సో మొత్తానికి పార్టీ గుర్తు ఎలాగైనా సరే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ తమకే చెందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసమే ఈసీకి భారీగా అంటే 60 కోట్ల వరకు కూడా మామూలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం మధ్యవర్తి చంద్రశేఖర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అయితే ఐటీ అధికారులు ఇప్పటి వరకు చేసినటువంటి సోదాలతో ఎన్నిక పూర్తిగా కూడా నిలిచిపోయి కేసులు ఎదుర్కొంటున్నటువంటి శశికళ వర్గానికి ఇది మరొక షాక్ అని చెప్పొచ్చు. చంద్రశేఖర్ రంగంలోకి దిగారు. దాదాపు 60 కోట్లకు సంబంధించి ఒప్పందం కుదిర్చేటువంటి ప్రయత్నంలో ఈసీ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలో దిగారు. చంద్రశేఖర్ ఉంటున్నటువంటి హోటల్ పై సోదాలు చేస్తే ఆయన వద్ద దాదాపు 1,30,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయన విచారించిన తర్వాత ఇచ్చినటువంటి సమాచారం మేరకు దినకరన్ పై కేసు నమోదు చేశారు. దినకరన్ కూడా ఈ కేసులో విచారించేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఎవరెవరికి పాత్ర ఉందన్నటువంటి విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టబోతున్నారు. దీంతో అన్నాడీఎంకేలో మరొకసారి కలకలం రేగింది. ఇటు తమిళ రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారినటువంటి అంశంగా కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఇప్పటికే దినకరన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరి దినకరన్ కి నోటీసులు ఎప్పుడు పంపించే అవకాశం కనిపిస్తుంది? దినకరన్కి సంబంధించి ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను మనం ఒకసారి గమనిస్తే కనుక ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఈ ఎఫ్ఐఆర్ నిన్న మధ్యాహ్నం 1 నమోదు చేసింది. అంతకంటే ముందు ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ట్రాప్ చేసి పట్టుకోగలిగారు. అతని దగ్గర దాదాపు 1,50,00,000 రూపాయల వరకు లభించినట్టుగా తెలుస్తోంది.
అతన్ని చంద్రశేఖర్ని విచారించినప్పుడు ఆ డబ్బుతో ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వజూపి ఈ 2 ఆకుల గుర్తును ఏఐడిఎంకే శశికళ వర్గానికి దక్కేలా చేయాలి అన్న బాధ్యతను చంద్రశేఖర్కి అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. చంద్రశేఖర్ ఈ విషయంలో మీడియేటర్గా వ్యవహరించి ఎన్నికల కమిషన్కి దినకరన్కి మధ్యవర్తిగా వ్యవహరించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే అంత డబ్బు సమకూర్చుకుని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల విచారణలో పూర్తి విషయాలన్నీ వెళ్ళగక్కడంతో పోలీసులు దినకరన్ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. లేట్ నైట్లో జరిపిన సోదాల్లో 2 కార్లు కూడా లభించినట్టుగా సమాచారం వస్తుంది. ఆ కార్ల మీద మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ నెంబరు ఒక భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీవి అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. ఈ చంద్రశేఖర్ నుంచి రాబట్టే సమాచారం, సోదాల్లో వెల్లడైన సమాచారం, దీనంతటినీ విశ్లేషించుకుంటూ పోతే ఈ తీగతో పెద్ద డోకే కదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఢిల్లీలో ఒక మీడియేటర్, లాబీయిస్టులు ఈ చంద్రశేఖర్ తరహాలోనే మరికొంతమంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే చంద్రశేఖర్ ఎవరిని ఈసీలో అప్రోచ్ అయ్యారు ఏంటి అన్నది కూడా ఇంకా తెలుసుకోవాల్సింది. అప్రోచ్ అయ్యారా లేదా? మొత్తంగా అయితే ఈ ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్కి సంబంధించిన వివరాలన్నింటినీ ఎన్నికల కమిషన్ అధికారులకు ఒక నివేదిక రూపంలో పంపే అవకాశం ఉంది. దినకరన్ మొదటి నుంచి, అంటే శశికళ వర్గం మొదటి నుంచి కూడా చేస్తున్న ప్రయత్నాలు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలి, ఎలాగైనా పదవిని దక్కించుకోవాలన్న విషయంలో చాలా ఖర్చు పెట్టడానికి సైతం వెనకాడట్లేదన్నది అర్థమవుతుంది. ఇప్పటికే అక్కడ జరగాల్సిన ఉప ఎన్నికల్ని ఎన్నికల కమిషన్ వాయిదా వేయాల్సి వచ్చిందంటే అది కూడా ఆ బ్రైబరీ ఆరోపణల మీదనే వాయిదా వేయాల్సి వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు. 95 కోట్ల రూపాయలు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేశారు ఓటర్లకు అన్నది ఎన్నికల కమిషన్కే వచ్చిన నివేదిక, ఎన్నికల కమిషన్ విచారణలోనే తేలిన అంశం. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ 2 ఆకుల గుర్తుని కైవసం చేసుకోవడం కోసం కూడా భారీగా కోట్ల రూపాయల ముట్టజెప్పేందుకు సైతం దినకరన్ సిద్ధపడ్డట్టుగా ఇప్పుడు ఈ కేసు ద్వారా తెలుస్తుంది. ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంట్లో విచారించే కొద్దీ మరిన్ని కొత్త విషయాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశం మీద దినకరన్ని సైతం విచారించే అవకాశాలు లేకపోలేదనే మనకు తెలుస్తుంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి కూడా ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. లేట్ నైట్లో జరిపిన సోదాలు ఇప్పుడు ఈ రోజు కూడా మరిన్ని వివరాలు వెల్లడే అవకాశం ఉంది. అవసరం అనుకుంటే దినకరన్ని అరెస్ట్ అయినా చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.